సేమ్ ఇవాళ భూభారతి అని భూభరోసా అని చెప్తున్నారు కదా. ఇప్పటిదాకా చట్టం ధరణికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ చట్టము అసెంబ్లీలో పెట్టిరు. ఏడాది గడిచిపోయిన తర్వాత ఎప్పటి వరకు వస్తుందో తెలియదు. అనేక మంది సాదా బైనామాల మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు, ధరణి పేరు మీద నష్టపోయినటువంటి వాళ్ళు లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటుంది. అది వేల కోట్ల లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేటు భూముల విలువ ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది, ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది. హైదరాబాద్లో ఒక 1000 ఎకరాలు 100 కోట్లు సంపాదించి 100 కోట్లు ఉండేటువంటి ఒక 1000 ఎకరాలు అవకతవకలు జరిగితే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అవకతవకలు జరుగుంటాయి. ఒక 100 ఎకరానికి 100 కోట్లు ఉంటే 1000 ఎకరాలు ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ అవకతవకలు జరుగుంటాయి. అట్లా ధరణి సందర్భంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని వందల వేల ఎకరాలు, వందలు కూడా కాదు, వేల ఎకరాలు 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోయి వీళ్ళ పేరు మీదకి వాళ్ళు, వాళ్ళ పేరు మీదకి వీళ్ళు, అధికారులంతా కుమ్మక్కైపోయి చేసినటువంటి విషయాన్ని ఇప్పటిదాకా ధరణి మార్చి భూభారత్ తీసుకొస్తారా లేదా పక్కన పెట్టండి, తీసుకొస్తే తీసుకొచ్చారు. కానీ ధరణిలో జరిగినటువంటి అన్యాయాలు ఇప్పటిదాకా ఒక్కటి కూడా వార్తల్లోకి ఎందుకు రాలేదు? అంటే ధరణిలో ఏ అన్యాయం జరగలేదా? ధరణి వల్ల ఎవరు నష్టపోలేదా? ఎక్కడ కూడా తప్పుడు లెక్కలు రాలేదా భూములకు సంబంధించి? ఈ విషయాలపైన కూడా ఎవరు సమాధానం చెప్పాలి? ఈ విషయాలపైన ఎవరు సమాధానం చెప్పాలి? ఇగో ఇక్కడ వస్తున్నటువంటి తంటా ఇది. మరి ఏం జరిగింది? అదొకటి భూభరోసా అని చెప్పారు. ఏమైంది? రిమోట్ సెన్సింగ్తో సాగు భూమి గుర్తింపు, తద్వారా భరోసా, రైతు భరోసా ఇస్తారట. రైతు భరోసా ప్రారంభించినటువంటి నేపథ్యంలో మంత్రి తుమ్మల గారు చెప్తారు, ఎక్కడ సాగు భూమి గుర్తిస్తారు అంటే వ్యవసాయానికి సంబంధించి సాగు చేసిన తర్వాత మీరు రైతు భరోసా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మధ్యలో అదేమైనా ఎండిపోవడమో లేకపోతే ఎక్కువ నీళ్ళు అవ్వడమో ఏదైనా జరిగితే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా? రిమోట్ సెన్సింగ్ ద్వారా ఎప్పుడు ఇస్తారు అంటే వ్యవసాయం దున్నిన వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళు అక్కడ నాటు పెట్టరు. రైతు భరోసా ఇవ్వాలంటే భూమి దున్నాలంటారు కాబట్టి దున్ని పెడతారు, దానికే ఇస్తారా? ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేతులు కాల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే రైతు రుణమాఫీ ఇస్తున్నామనేటువంటి మాట చెప్పుకొని రైతుల కోసం మేము చేశామని చెప్పుకొని రైతు రుణమాఫీ ఎక్కడ కూడా 50% రైతులు కూడా సంతృప్తిగా లేరు. రైతు రుణమాఫీ విషయంలో 50% రైతులు కూడా సంతృప్తిగా లేరు. పైగా మీరు వెంటనే ఇచ్చేస్తాం, 2 రోజులు ఇస్తాం, 3 రోజులు ఇస్తామని చెప్పేసి ఇప్పటిదాకా ఇంత జరిగినా కూడా మీరు ఇన్ని వేల కోట్లు ఇచ్చినట్టయింది. పోనీ అందరికీ 50,000 లక్ష రూపాయలు అందరికీ చేసి ఉంటే ఎవరికి ఇబ్బంది లేకపోతుండే. మేము 2 లక్షలు అన్నాము, కానీ 2 లక్షలు అయితే ఇంతమందికి అవుతుంది, కానీ అందరికీ 1,00,000 రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నాం వడ్డీ లేకుండా అని చెప్పేసి 1,00,000 చేస్తే అయిపోయేది. అట్లయినా రుణమాఫీ సరిగ్గా జరిగిపోయేది. మిగిలినటువంటి వాళ్ళు 1,00,000 రుణం కట్టుకునేటువంటి వాళ్ళు ఎటు కాకుండా 2 లక్షల వరకు రుణమాఫీ 1,00,000నే చేయడం కష్టమేది. 1,00,000నే చేసి ఉంటే 1,00,000 వరకు ఈ పాటికి పూర్తిగా అయిపోయేది. 21,000 కోట్లలో ఈ పాటికి మొత్తం రుణమాఫీ జరిగిపోయేది. ఇక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు రైతు భరోసా ఎక్కడిస్తారు? ఈ రైతు భరోసా ఎవరికి ఇస్తారు? ఏ రిమోట్ సెన్సింగ్ ఉంటుంది? ఏ ఊర్లలో ఎంత నాటేసారని చెప్తారా? ఎంత భూమి దున్నకానికి వచ్చిందనేటువంటి లెక్క తీసుకుంటారా? పంట వచ్చిన తర్వాత పంట పండినటువంటి పంటలకు మాత్రమే రైతు భరోసా వేస్తారా? ఏ అంశం పైన కూడా స్పష్టత లేదు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి.